ఫ్రెండ్స్, ఎస్ జానకి అనగానే మనకి ఒక మనిషి రూపం కన్నా కూడా ఆవిడ పాడిన ఎంతో అద్భుతమైన పాటలు గుర్తొస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సామజవర గమన, సందె పొద్దుల కాల, ఇలా ఒకటేంటి ఫ్రెండ్స్, అసలు ఆవిడ పాడిన పాటలన్నీ కూడా నిజం చెప్పాలంటే వింటుంటే చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటుంది. 88 సంవత్సరాల జానకి గారు చనిపోయారు. అయితే నిజం చెప్పాలి అంటే ఆవిడ బ్రతికున్నట్టే అని మనం అనుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఏ మనిషికైనా సరే మరణం అనేది ఏదో ఒక సమయంలో వస్తుంది. కానీ గొప్ప గొప్ప సింగర్లకి అంటే బాలసుబ్రహ్మణ్యం గారికి కానీ, జానకి గారికి కానీ వాళ్ళు పాటలు బ్రతికున్నంత వరకు, వాళ్ళ పాటలు వింటున్నంత వరకు ఆ ఒక్క గొప్ప గొప్ప మహానుభావులు బ్రతికి ఉన్నట్టే అనేది మనం చాలా గట్టిగా నమ్ముతాం. అయితే ఆవిడ శారీరకంగా అంటే భౌతికంగా మనకి దూరం అయ్యారు. మైసూరులోనే ఆవిడ చనిపోయారు. అయితే ఆవిడ అంత్యక్రియలు ఈ రోజున అంటే 12వ తేదీన ఆదివారం నాడు 4 గంటల తర్వాత జరుగుతుంది. 4 గంటల వరకు అంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆవిడ ఒక కాలేజ్ గ్రౌండ్స్లో ఆవిడని అంటే ఆవిడ పార్థివ దేహాన్ని పెట్టారు. ఎవరైనా సరే చూసి నమస్కరించుకోవచ్చు, ఆవిడ ఆఖరిసారి చూసుకోవచ్చు. అయితే 4 గంటల తర్వాత అంత్యక్రియలు జరుగుతున్నాయి. కరెక్ట్గా 6 నెలల క్రిందట జానకి గారి ఏకైక కుమారుడు మురళీకృష్ణ కూడా అనారోగ్యంతో మరణించారు. అయితే జానకి గారి భర్త చనిపోయారు. తన ఒక్కగానొక్క కొడుకు చనిపోయారు. కొడుకుకి 2 ఆడపిల్లలు. అయితే ఆడపిల్లల్లో పెద్ద అమ్మాయి చనిపోయింది అనారోగ్యం కారణంగా. అయితే ఇప్పుడు ఉన్నది కేవలం 2వ అమ్మాయి మాత్రమే. అయితే మరి జానకమ్మ గారి అంత్యక్రియలు ఎవరు చేయబోతున్నారు అనేది కనుక చూసినట్టయితే, జానకమ్మ గారి 2వ మనవరాలు అప్సరా గారికి మ్యారేజ్ అయింది. అయితే ఆమె భర్తనే అంటే మనవడే ఇప్పుడు పూర్తి స్థాయి అంత్యక్రియలు చేస్తారన్న విషయం అయితే స్పష్టమవుతుంది. అయితే ఆవిడ చాలా అంటే చాలా కష్టాలు పడ్డారు ఆవిడ జీవితంలో. తన భర్త పోయినప్పుడు ఎంత మానసిక వేదనకి గురయ్యారో, నిజంగా 6 నెలల క్రిందట ఆమె కొడుకు చనిపోయినప్పుడు ఆమె ఇంకా మానసిక వేదనకి కృంగిపోయి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అయినప్పటికీ ఆవిడ చిరునవ్వుతో ఆమె కొంతవరకు గట్టెక్కినప్పటికీ కూడా ఆవిడ లైఫ్ బయటికి కనిపించినంత సాఫీగా జరగలేదు. ఎన్నో ఒడిదుడుకులు అయితే ఆవిడ ఎదుర్కొన్నారు. మరి ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.